నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. నీరు చెట్టు పథకం కింద పెండింగ్ బిల్లులను చెల్లించండి, అధికారులను ఆదేశించిన మంత్రి నిమ్మల. కోనసీమ జిల్లా అన్నాయిపేటలో వంగవీటి మోహన్ రంగా విగ్రహం ఏర్పాటు, ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించిన వంగవీటి రాధ. ముందస్తుగా లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ, శనివారం అంతా అందుబాటులో ఉండాలంటూ భీమడోలు ఎంపీడీఓ పద్మావతి దేవి విజ్ఞప్తి. ట్రిపుల్ ఐటీ కళాశాలలో అధ్వానంగా ఉన్నాయన్న కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి. సరైన ఆహారం కూడా అందించలేకపోతున్నారంటూ ఎద్దేవా. విజయవాడ పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్లో నీరు చెట్టు పథకం కింద జరిగిన పనులు, పెండింగ్ బిల్లుల చెల్లింపుల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు వివిధ శాఖల మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జలవనరుల శాఖ మంత్రి నిమ్మా రామనాయుడు, బీద రవిచంద్ర, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. నీరు చెట్టు చెల్లింపులకు ప్రాధాన్యతనిచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచనలు చేశారని మంత్రి నిమ్మా రామనాయుడు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం అన్నాయిపేటలో ఏర్పాటు చేసిన దివంగత నేత వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని ఆయన కుమారుడు రాధా ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి మాట్లాడుతూ తన విజయానికి కీలక పాత్ర వహించిన రంగా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. తన కుమారుడికి రంగా 100 కోట్లు ఇవ్వకపోయినా 1000 కోట్ల విలువ చేసే గౌరవాన్ని ఇచ్చారని అన్నారు. ఆ గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లకుండా రాధాకృష్ణ నిలబెట్టుకోవాలని కొనియాడారు. 40 సంవత్సరాల క్రితం స్వర్గస్థులైనటువంటి వంగవీటి మోహన్ రంగా గారు. జై రంగా! ఇచ్చే గణేష్ గారికి, అలాగే అజయ్ గారికి, అందరికీ పేరు పేరు నా నమస్కారాలు. అలాగే నా విజయంలో కీలక పాత్ర వహించిన రంగా గారి అభిమానులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతా ఉన్నాను. తొలిసారి రంగా గారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఇక్కడ నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. మరి మా తాతయ్య గారు అంటూ ఉంటారు, ఎలా బతికేమనేది కాదు, ఎలా చనిపోయాం. అలా పాడి మూయడానికి ఎన్ని చేతులు ఎగబడ్డాయి అనేది ముఖ్యమైన. రంగా గారు ఆయన మరణం వీర మరణం. అలాంటి మరణాన్ని ఎవరు కోరుకోరు, ఏ రాజకీయ నాయకుడు కోరుకోడు. కేవలం ఆయన రాజకీయంలో ఉన్నది, శాసనసభ్యులుగా ఉన్నది ఎన్ని సంవత్సరాలు మీకు ఎవరికైనా తెలుసా? కేవలం 3 సంవత్సరాలు పేదల కోసం పోరాడి ఆయన వీరమరణం చెందారు. ఏలూరు జిల్లా భీమడోలు మండల వ్యాప్తంగా శనివారం నాడే పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్టు భీమడోలు ఎంపీడీఓ సిహెచ్ పద్మావతి దేవి తెలిపారు. భీమడోలు మండల పరిషత్ కార్యాలయం వద్ద శుక్రవారం ఎంపీడీఓ మాట్లాడుతూ సెప్టెంబర్ నెల 1వ తేదీ ఆదివారం రావడం వలన ఒకరోజు ముందుగానే ఇంటి వద్దకే పింఛన్ పంపిణీ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. భీమడోలు మండల వ్యాప్తంగా పింఛన్ లబ్ధిదారులంతా అందుబాటులో ఉండాలని, 31న పింఛన్ పొందని వారికి సెప్టెంబర్ 2వ తేదీ సోమవారం పింఛన్ ఇవ్వనట్లు ఎంపీడీఓ సూచించారు. భీమడోలు మండలంలో మొత్తం 8,065 మందికి పింఛన్లను 3,86,68,000 రూపాయలు ఇవ్వనున్నట్లు ఎంపీడీఓ పద్మావతి దేవి తెలిపారు. అందరికీ నమస్కారం. నేను మండల పరిషత్ అభివృద్ధి అధికారిని. నా పేరు సిహెచ్ పద్మావతి దేవి. మనకి ప్రతి నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ స్కీమ్ కింద ప్రతి నెల కూడా మనం 1వ తారీఖున పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరుగుతోంది. కానీ ఈ ట్రిప్ 1వ తారీఖు మనకి ఆదివారం సెలవు వచ్చిన కారణంగా అందరికీ కూడా ముందు రోజే అనగా 31వ తారీఖునే ప్రతి ఒక్కరి ఇంటికి కూడా ఉదయం 6 గంటల నుంచి అందరికీ కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ మాకు విలేజ్ లో ఉన్న మా పంచాయతీ సెక్రటరీస్ కి, సచివాలయ సిబ్బందికి అందరికీ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇవాళ అందరూ కూడా అమౌంట్ 30వ తారీఖున బ్యాంకుల నుంచి అందరూ కూడా విత్డ్రా చేసుకుంటారు అమౌంట్. రేపు ఉదయం అందరూ కూడా 6 గంటలకి బిగిన్ చేస్తారు. అలాగే విలేజ్ లో కూడా అందరూ కూడా 31వ తారీఖున పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందనే విషయం మీద ప్రతి విలేజ్ లో కూడా టామ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇది ప్రయోజనాన్ని అందరూ కూడా సద్వినియోగం పరచుకోవాలని
ఈ మండల పరిషత్లో ఉన్న అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అలాగే ఈ మండలంలో మనకు వచ్చేటికి 8,065 పెన్షన్స్ ఉన్నాయి. 3,86,68,000 రూపాయలు మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా 31వ తారీఖున అందరూ కూడా విలేజ్ లో అందరూ కూడా అందుబాటులో ఉండవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారి ద్వారా నేను విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. పుష్ప సినిమా తరహాలో స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను కిర్లంపూడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయిల్ ట్యాంకర్ లారీలో ప్రత్యేకంగా తయారు చేసిన అరలో గంజాయిని తరలిస్తుండగా కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్గేట్ పోలీసులు పట్టుకున్నారు. కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో ఆ వివరాలను పెద్దాపురం డీఎస్పీ కె లతాకుమారి వెల్లడించారు. విశాఖ ఏజెన్సీ నుంచి చెన్నై వైపునకు వెళుతున్న లారీ ట్యాంకర్ క్యాబిన్లో ప్రత్యేకంగా తయారు చేసిన అరలో గంజాయిని తరలిస్తున్నారని తెలిపారు. లారీలో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని 84 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, అలాగే లారీని సీజ్ చేసినట్టు తెలిపారు. మీడియా సమావేశంలో సిఐ లక్ష్మణరావు, ఎస్ఐ జి సతీష్ తదితరులు పాల్గొన్నారు. 8/2024 సాయంత్రం 4 గంటలకి మా ఎస్ఐ కిర్లంపూడి వారికి వచ్చినటువంటి సమాచారం మేరకు కృష్ణవరం టోల్ ప్లాజా కిర్లంపూడి మండలం వద్ద వెహికల్ చెకింగ్ చేయించుండగా మాకు వచ్చినటువంటి ముందస్తు సమాచారం ప్రకారము KA 01 AM 3279 ఆయిల్ ట్యాంకర్ ను ఆపి మన యొక్క సిబ్బంది చెక్ చేయగా అందులో ఉన్నటువంటి డ్రైవర్ అన్సారీ TH మరియు వారితో ఉన్నటువంటి 2 మగవారు అనగా ప్యాంగి సన్యాసరావు అలియాస్ సంతోష్, కైసర్ల దివాకర్ మొత్తం 3 పట్టుకోవడం జరిగింది. సదరు వాహనం యొక్క టాప్ క్యాబిన్ అరలోను అదేవిధంగా క్లీనర్ సీట్ కింద భాగంలో మొత్తం 43 గంజాయి ప్యాకెట్లు ఉంచి గుట్టుగా రవాణా చేస్తున్నట్టు మధ్యవర్తుల సమక్షంలోనే వారు చెప్పగా మొత్తం 43 ప్యాకెట్లు టోటల్ వెయిట్ 84.660 కేజీలు గంజాయిని పట్టుకోవడం జరిగింది. గంజాయి రవాణాకు ఉపయోగించినటువంటి ఈ ఆయిల్ ట్యాంకర్ KA 01 AM 3279 ను, ఒక సెల్ ఫోన్ ను, 1,000 రూపాయల నగదును మధ్యవర్తుల సమక్షంలోనే సీజ్ చేయడం జరిగింది. ఈ కేసులో ప్రథమ ముద్దాయి అదేవిధంగా ప్రధాన ముద్దాయి అయినటువంటి కేరళకు చెందినటువంటి రాజేష్ యొక్క డిమాండ్ మేరకే ఈ 2వ ముద్దాయి అయినటువంటి ప్యాంగి సన్యాసరావు అనే వ్యక్తి చిత్రకొండ ఒడిశా నందు గంజాయిని తక్కువ రేటుకు కొని దానిని ఏటిగైరంపేటకు చెందినటువంటి దివాకర్ అనే వ్యక్తి ద్వారా ఏజెన్సీ నుంచి హైవే వరకు తీసుకొని వచ్చి ముందుగానే రాజేష్ నియమించినటువంటి ఒక లారీలో గంజాయిని ఆంధ్ర నుంచి చెన్నైకి చెందినటువంటి ధనశేఖర్ అనేటటువంటి వ్యక్తికి తీసుకొని వెళ్తుండగా కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర వచ్చేసరికి వాటిని మనం పట్టుకొని అరెస్ట్ చేయడం అయింది. వారిని రిమాండ్ రిపోర్ట్తో సహా ఆనరబుల్ JFC కోర్టు ప్రతిపాడు వారి యొక్క జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం ఈరోజు మనం హాజరుపరుస్తున్నాం. పట్టుబడినటువంటి ప్యాంగి సన్యాసరావు, కైసర్ల దివాకర్ అనే వారిపై ఇదివరకే గంజాయి కేసులు ఉన్నాయి. అరెస్ట్ కాబడినటువంటి ముద్దాయిలు A2 అయినటువంటి ప్యాంగి సన్యాసరావు, ఈయన అలియా సంతోష్, క్యాస్ట్ బై కొండరెడ్డి సన్ ఆఫ్ పసులు, ఏజ్ 22 years, చింతపల్లి మండలానికి చెందినటువంటి వ్యక్తి. అదేవిధంగా A3గా కైసర్ల దివాకర్ సన్ ఆఫ్ రాజుబాబు, ఏజ్ 22 years, క్యాస్ట్ బై కొప్పుల వెలమ, అనకాపల్లి జిల్లాకు చెందినటువంటి గోల్గొండ మండలానికి చెందినటువంటి వ్యక్తి. ఇంకొక పర్సన్ అన్సాల్ హనీఫా అలియాస్ అన్సాల్ TH సన్ ఆఫ్ హనీఫా, ఏజ్ 35 years, క్యాస్ట్ బై ముస్లిం, తోండు పాజా విలేజ్, ఇడుక్కి డిస్ట్రిక్ట్, కేరళ. సో వీళ్ళు కాకుండా ఇంకొక 2 ముద్దాయిలు. కాకినాడ జిల్లా అన్నవరంలో వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలోని రత్నగిరి కొండపై సత్యదేవిని సన్నిధిలో శ్రావణ శుక్రవారం పర్వదినం సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరిగాయి. కొండపై నిత్య కళ్యాణ మండపంలో ఈ వ్రతాలకు ఆలయ ఈవో రామచంద్ర మోహన్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం అర్చక బృందం, పురోహితులు మహిళలచే సామూహిక వరలక్ష్మి వ్రతాలను జరిపించారు. ఈ వ్రతాల్లో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో మహిళలు ఉదయం నుంచి కొండపైకి చేరుకున్నారు. వ్రతాల్లో పాల్గొన్న భక్తులకు స్వామివారి ఉచిత దర్శనం, అన్నప్రసాద వితరణ జరిపారు. Yo
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.